తెలంగాణలో సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని కాంగ్రెస్ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి సెప్టెంబర్ 17 కార్యక్రమం జరగనుండటంతో ఈ కార్యక్రమాన్ని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలకు సర్వం సిద్ధం చేస్తోంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే విమోచన దినోత్సవానికి ప్రజాపాలన దినోత్సవంగా పేరు మార్పు సబబు కాదని, తాను హాజరు కాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాగా 3 ఏళ్లుగా సెప్టెంబర్ 17ను కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి విస్మరిస్తే తెలంగాణ సమాజం ఆయనను క్షమించదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.